ఆల్, ఇడియాప్పం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ పిండి తీసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు పిండి మిక్స్ చేసే ముందు. ఇప్పుడు పిండిని రోల్ చేసుకొని సన్న కారపూస వేసుకొని మిషన్ తీసుకొని దాంట్లో పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ వేస్తూ మంచిగా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉన్నా అది అయినా యూస్ చేయొచ్చు. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్ డిన్నర్లోకి చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా ఇడియాప్పం లాగా తిప్పుకొని పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఇడ్లీ దాంట్లో పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. ఇవి స్టీమ్ అయిపోయాయి. వీటికి పులిహోర పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, పచ్చి శనగపప్పు, పల్లీలు ఇవి వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ఉడకపెట్టుకున్న ఇడియాప్పంని చిన్న చిన్న పీసెస్ లాగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడియాప్పంని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.